నలుదిక్కుల 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించాలని ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్ణయించింది. వరంగల్లో 2000 పడకల హెల్త్ సిటీని కేసీఆర్ గారు ప్రభుత్వం ప్రారంభించారు. అన్ని నిధులు కూడా కేటాయించారు. దానికి డబ్బులకు కూడా ఇబ్బంది లేకుండా నిధుల సమీకరణ కూడా కేసీఆర్ ప్రభుత్వమే చేసింది. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభమైనాయి. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తయితున్నా ఈ ఆసుపత్రులను పట్టించుకోవడం లేదు. సంవత్సరం ముందు వాళ్ళు భూమి చేసిన సందర్భంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఆసుపత్రి నిర్మాణాన్ని శరవేగంగా తీసుకొని ముందుకు పోయే క్రమంలో అధునాతనమైనటువంటి పద్ధతిలో నిర్మాణాలు, ఆపరేషన్ థియేటర్లు, వైద్య పరికరాలను సమకూర్చేటువంటి క్రమంలో విదేశాల నుండి అధునాతన పద్ధతులు ఉండేటువంటి పరికరాలను దిగుమతి చేసే క్రమంలో కాస్త ఆలస్యం జరిగేటువంటి సందర్భం, దాన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం కూడా చేసేటువంటి సందర్భంలో ప్రభుత్వం ఉంటూ ఆసుపత్రిని బ్రహ్మాండంగా నిర్మాణం చేస్తామని చేసిరా మీరు అడుగుతా ఉన్నా. అసలు వైద్య సేవలు పేదలకు అందాలనే ఆలోచన మీకు తట్టిందని అడుగుతా ఉన్నా. ఈరోజు ఉస్మానియా హాస్పిటల్ కూడా భూపూజ కార్యక్రమాన్ని చేసి అక్కడ ఆసుపత్రి అందుబాటులో తీసుకురావడం కోసం పేదల కోసం ఈరోజు గాంధీ హాస్పిటల్ ను గాలికి వదిలేసిరు, ఉస్మానియా ఆసుపత్రిని గాలికి వదిలేసి పేద ప్రజలకు ఎక్కడ కూడా వైద్యం అందకుండా చేసినటువంటి మీరాయి మా మీద